ఇక సూర్యాపేట మున్సిపాలిటీలో మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. అదేవిధంగా ప్రముఖులు మా వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రతి ఒక్కరూ వారిని గెలిపించడానికి ఇక్కడికి వచ్చిన మిత్రులందరికీ, కార్యక్రమంలో హాజరైన అక్కలకు, చెల్లెళ్ళు, అన్నదమ్ములందరికీ నా నమస్కారం. మిగతా సరే మున్సిపల్ విషయంలో మిగతా అన్ని వార్డులు పోటీలు ఉంటాయి, ఓకే. కానీ ఈ వార్డుకు ప్రత్యేకత ఉంది. ఈ వార్డు మనం ప్రత్యేకమైన పరిస్థితులలో మంజుల గారిని మనం నిలబెట్టాం. వాస్తవానికి సంతోష్ బాబు గారు దేశం కోసం ప్రాణం ఇచ్చిన సంగతి మనందరికీ కూడా తెలుసు. వారు నియామకమై కర్నూలు స్థాయిలో నియామకమైంది. అంటే మన దగ్గర ఐపీఎస్ ఎస్పీ ర్యాంక్. వారు దేశానికి ఇంకా అద్భుతమైన సేవలు ఇచ్చి మేజర్ జనరల్ స్థాయి ఇంకా వెళ్ళే అవకాశం ఉండగానే సరే ఆయనకు చిన్న వయసులోనే దేశం కొరకు ప్రాణాలు పెంచే ఒక గొప్ప వరం వచ్చింది. వాస్తవానికి దేశం కొరకు ప్రాణాలు అర్పించడం అనేది ఒక వరం. మనం అందరం అనుకుంటే కూడా సాధ్యం కాదు. నాకు కూడా చిన్నప్పుడు ఊరికి అనిపించేది, అదే స్వతంత్ర పోరాటం పుణ్యం పుట్టకపోతుంది. స్వతంత్ర పోరాటంలో చేసిన గాంధీ గురించి ఎంత గొప్పగా మాట్లాడుకుంటుంది. వాళ్ళకంటే కూడా అమరులైన భగత్ సింగ్ గురించి వెళ్ళి ఎంత గొప్పగా మాట్లాడుకుంటుంది. ఆజాద్ చంద్రశేఖర్ గురించి ఎంత గొప్పగా మాట్లాడుకుంటుంది. ఈ దేశం ఎప్పుడో వాళ్ళు ఎక్కడో దొరికిపోతే ఈ నెల తర్వాత కూడా 100 సంవత్సరాల తర్వాత జ్ఞాపకం చేసుకుంటున్నాం. అంటే ఆ రకంగా జ్ఞాపకం చేసుకునే అవకాశం, మనిషి శాశ్వతంగా నిలబడిపోవడం. ప్రజలు మనం ఉంటాం మహా అయితే 60, 70, 80, 100 కొంతమంది, కానీ వాళ్ళు శాశ్వతంగా నిలబడిపోయే ఒక గొప్ప ముద్ర వేసుకొని ఇవాళ 140 కోట్ల మంది ప్రజలకు తెలుసు సంతోష్ బాబు భారతదేశం. అదృష్టం ఎంతమందికి వస్తుంది? అంత గొప్ప అవకాశం ఉండి, రేపు భవిష్యత్తు ఉండి, ఒకవైపు తల్లిదండ్రులు ఉన్నారు, ఒకవైపు భార్య ఉంది, ఒకవైపు పిల్లలు ఉన్నారు, కన్న పిల్లలు ఉన్నారు. మరి వాళ్ళందరూ ఉండగా వాళ్ళందరినీ త్యాగం చేసి పోవడమే కదా బార్డర్లకు పోవడం అంటే. మరి అంత గొప్పగా దేశం కొరకు ప్రాణాలు పెంచిన సంతోష్ బాబు గారిని ఆల్రెడీ మనం చూసినాం. ఆ గొప్పతనాన్ని గుర్తించారు కాబట్టి కేసీఆర్ గారు స్వయంగా ఇక్కడికి వచ్చి వారి కుటుంబాన్ని ఓదార్చి ఆ రోజు ఎయిర్పోర్ట్లోనే తీసుకొని వస్తున్నప్పుడు కేటీఆర్ గారు నన్ను మమ్మల్ని అందరినీ కూడా మీరు వెళ్ళాలి, రిసీవ్ చేసుకోవాలి ఆ బాడీని అని చెప్పి మమ్మల్ని ఆదేశించి పూర్తిగా వెంటనే వెళ్ళాలి, మీరు సూర్యాపేట కూడా దారి వెంట కూడా మీరు ఉండాలి అని చెప్పి ఆ తర్వాత స్వయంగా కేసీఆర్ గారే వచ్చి వారిని పరామర్శించి వారికి ఓదార్పు చెప్పి వారికి ధైర్యం చెప్పి వెళ్ళిన సంగతి మనందరికీ తెలుసు. మరి వాస్తవానికి ఎవరికైనా మనకు తెలుసు, ఉన్న ఒకడే కొడుకు పోయినప్పుడు ఎవరమైనా ఆ బాధను మర్చిపోలేక ఉంటాం. ఇంట్లో ఇంకొకరు ఉంటేనేమో చూస్తూ మళ్ళీ మర్చిపోతాం వాళ్ళను. ఉన్న ఒకడే కొడుకైనా ఆయనను మర్చిపోవడానికి ఇబ్బంది ఉన్న ఈ పరిస్థితులలో వారిని మా వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వెళ్ళి అడిగారు. రెగ్యులర్గా మా వాళ్ళు టచ్లో ఉంటారు, ఎట్లా ఉన్నారు ఏంటి అని. మరి ఈసారి మీరు అవకాశం ఉంది అని నేను వాళ్ళని బయటికి తీసుకొస్తే కొంత ఉపయోగం అవుతుంది. ప్రజల్లో తిరిగే అవకాశం వస్తే నలుగురు ఇప్పుడు ఇంటికి వచ్చిపోతుంటారు ఒక ప్రజాప్రతినిధి ఉన్నప్పుడు. అట్లా కొంతవరకు మర్చిపోయే అవకాశం ఉంటుంది జ్ఞాపకాలని అని చెప్పి వారికి అవకాశం ఇచ్చి వారిని రమ్మని ప్రోత్సహించి వారు మేము అడగగానే ఒప్పుకున్నారు. ముందు నేను వారిని మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. వారిని నిలబెట్టి తప్పకుండా వారిని గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది, ఈ వార్డు పౌరులందరిపైన ఉంది. ఇప్పుడు అందరూ కూడా రాజకీయాలకు అతీతంగా మరి నేను ఒక ప్రయత్నం చేసిన అవతల వాళ్ళని కూడా అడిగి ఆ ఒక్క వార్డు యునానిమస్ చేసేద్దామండి అని చెప్తే ఇక్కడ ఆ పరిస్థితులు లేవు. అందరికీ రాజకీయాలే ముఖ్యమైపోయినాయి తప్ప దేశం అవసరం లేదు, ఇంకోటి అవసరం లేదు. మొత్తం మైక్ పట్టుకున్నప్పుడు ఉపన్యాసాలు తప్ప వాస్తవానికి కూడా ఎవరు కూడా ప్రాక్టీస్లో ఎవరు కూడా అమలు చేసే దాంట్లో లేరు.
ఉన్నప్పటికీ కూడా నాకు వార్డు ప్రజలపైన నమ్మకం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా వారిని గెలిపించి మనం తప్పకుండా ఆ గౌరవాన్ని నిలబెట్టుకోవాలి సూర్యాపేటకు అని చెప్పి మరి ఆ రకంగా ఒకటి గెలిపిస్తారని నేను ఆశిస్తూ ఉన్నా. ఇక మిగతా విషయాలకు వస్తే మనకు తెలుసు ఏం జరుగుతుంది. సూర్యాపేట గతంలో ఏముండే, 2014 ముందు సూర్యాపేట ఏముండే, 2014 తర్వాత ఏముందనే సంగతి అందరూ కూడా తెలుసు. సూర్యాపేటకు మంచినీళ్ళు లేవు, 14 ముందు కరెంటు లేదు, వీధి దీపాలు లేవు, మురికి కాలువల నిర్వహణ లేదు, రోడ్లు అనేవి లేనే లేవు. మొత్తం అరాచకమైన పరిస్థితులు, ఒకరి భూములు ఇంకోటి ఆక్రమించుడు, అమ్మిన ప్లాట్లను మళ్ళీ అమ్ముడు, దందాలు చేసుడు, ఎమ్మెల్యేలు మున్సిపల్ చైర్మన్లు వాళ్ళకి అండగా ఉండు, అధికారం వాళ్ళకి అండగా ఉండు, నాశనం అయిపోయింది సూర్యాపేట. రాష్ట్రమంతటా వ్యాపారాలు అభివృద్ధి చెందితే సూర్యాపేట వెనుకకు పోయింది మొత్తం. వాస్తవానికి సూర్యాపేట ఎప్పుడో భారతదేశంలో ఉన్న అతి ముఖ్యమైన మార్కెట్లలో సూర్యాపేట ఒకటి. మొత్తం సమైక్య ఆంధ్రప్రదేశ్లోనే సూర్యాపేట మార్కెట్ రేట్లు వెంటనే సాయంత్రం పూట మొత్తం రాష్ట్రంలో ధరలు చెల్లించేటోళ్ళు అన్ని ధాన్యాలకు. అంత గొప్ప మార్కెట్ మనది, అంత గొప్పగా పంటలు వండి వ్యాపారం అభివృద్ధి చెందిన ప్రాంతం. కానీ దురదృష్టవశాత్తు గత పాలకుల నిర్లక్ష్యం, ఆ తర్వాత జరిగిన దుర్మార్గాలు, అధికారమే దోపిడీదారులకు అండగా ఉండి సూర్యాపేటను నాశనం చేసింది. దాంతో వ్యాపారాలను కూడా నాశనం అయిపోయింది. ఒకప్పుడు రాష్ట్రంలో రైస్ మిల్లుల కేంద్రం అంటే సూర్యాపేట, కానీ అడ్రస్ లేకుండా పోయింది. ఒకటి నిర్లక్ష్యం చేసి నీళ్లు దేక, ఆ తర్వాత వాళ్ళని నిమ్మలంగా ఉండనియక, ఈ రెండు కారణాలు చేత. కానీ 2014లో ఒక్కసారి మీరు ఇక్కడ సూర్యాపేటలో నన్ను ఎమ్మెల్యే చేసిన తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావడం, నాకు మంత్రిగా అవకాశం ఇవ్వటం, ఇక ఆ తర్వాత సూర్యాపేట పరిస్థితులు ఎట్లా మార్చినో మీరు చూసారు. మొట్టమొదటగా రౌడీజం, గుండాయిజం లేకుండా దానిపైన ఉక్కుపాదం మోపిన, ఒక్కరిని కూడా 5 రూపాయల చందా అడగకుండా చేసిన, 10 ఏళ్లలో ఏ ఒక్కరిని కూడా భయపెట్టి అడగకుండా చేసిన, ఏ ఒక్క వ్యాపారస్తుని జోలికి ఎవరిని పోనీయకుండా కంట్రోల్ చేసిన, ఒకరి ప్లాట్ ఇంకోరు ఆక్రమించకుండా చేసిన, ఒక ప్లాట్ 2 సార్లు ఎవడో నమ్మితే జైలు పంపిన, ఇవన్నీ కూడా చేసిన, శాంతి భద్రతలను కంట్రోల్ చేసిన, సూర్యాపేటను కేసీఆర్ గారు అనుకోకుండా మనకి ఇచ్చిన వరం మెడికల్ కళాశాల సూర్యాపేట బ్రహ్మాండమైన అభివృద్ధి చేసినాం, రోడ్ల వెడల్పు చేసుకున్నాం. అన్ని రకాలుగా సూర్యాపేటను పార్కులు, శ్మశానాలు అద్భుతంగా చేసుకున్నాం మనం. ఇవాళ రాష్ట్రమంత్రి కూడా మన మహాప్రస్థానం గురించి మాట్లాడుకుంటారు, మన ట్యాంక్ బండ్ గురించి వెళ్ళి మాట్లాడుకుంటున్నారు అందరూ కూడా. మరి ఈ రకంగా వచ్చి ఒకసారి చెప్పండి, ఎవరన్నా ఒకరి నెమ్మది. ఓకే సరే, ఈ రకంగా సూర్యాపేటను బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకున్నాం. 2014 ముందు ఏమేమైతుండనో వాటన్నిటిని కూడా పారదోలేను. ఒకటి, సూర్యాపేటలో 2014 ముందు మంచినీళ్ళ పరిస్థితి దారుణంగా ఉండే. హైదరాబాద్ మూసి మురికి నీళ్లను, డ్రైనేజీ నీళ్లను మనకు మంచినీళ్ళుగా ఇచ్చారు 30 ఏళ్ళు. వానకాలం దాటి జనవరి, ఫిబ్రవరి మొదలైన మార్చిలోకి పోయినామంటే ముట్టుకోలేకపోతాం, నీళ్ళను వాసన వచ్చేది ఆ నీళ్ళ దారుణంగా. మరి దాని నుంచి బయటపడించి కేసీఆర్ గారు భగీరథ ద్వారా మనకు మిషన్ భగీరథ నీళ్ళు పంపినారు. బ్రహ్మాండంగా స్వచ్ఛమైన కృష్ణా జలాలు ఇంటింటికి ప్రతిరోజు వచ్చినాం. ఇక అప్పటికున్నది సూర్యాపేటలో మురికాలువల నిర్వహణ లేక దోమల బెడద, పందుల బెడద, రౌడీల బెడద, ఈ మూడే సూర్యాపేటకు ప్రధానంగా ఉండి, ఈ మూడిని కూడా నేను లేకుండా చేసిన 10 ఏళ్లలో. రౌడీలు పోయినారు, దోమలు పోయినాయి, పందులు పోయినాయి. మూడింటికి ఉండేది కూడా రౌడీ లక్షణాలే. కాంగ్రెస్కి ఏం లక్షణాలు ఉంటాయో ఆ మూడింటికి కూడా గవే లక్షణాలు ఉన్నాయి. మందిని రక్తం పీల్చి మందిని తినేవి, మందిని ఇబ్బంది పెట్టాయి. వాటిలో కాస్త పందులు లేం, కాకపోతే వాటితో రోగాలు వస్తాయని భయంతో నిలబట్టినాం. కానీ 10 ఏళ్ళు జరిగిన అభివృద్ధి వైపు అయితే ఈ 2 నెలల్లో మళ్ళీ ఏం జరిగిందో మీరు ఒకసారి చూడండి. మళ్ళీ దోమలు పెరిగినాయి కదా పట్టణంలో, మళ్ళీ రౌడీజం పెరిగింది. దోమల రౌడీజం పెరిగింది, కాంగ్రెస్ గుండాల రౌడీజం పెరిగింది సూర్యాపేటలో. సరే, ఇక పందులే కొంచెం అక్కడక్కడ ఇప్పుడే వస్తున్నాయి, ఇంకా రావట్లేదు లోపలికి. 5 ఏళ్ళు కనుక ఇట్నే ఉంటే అవి కూడా వస్తాయి. మున్సిపాలిటీ కనుక పొరపట్లాల చేతికి పోతే అవి కూడా వచ్చేస్తాయి. ఆ పరిస్థితి కూడా వస్తుంది. కాంగ్రెస్ వస్తే ఈ 2 ఏళ్లలో ఇవి వచ్చింది. 1 రూపాయి పైసలు ఇవ్వాలి సూర్యాపేటకు ఇప్పటి వరకు.
ఎక్కడ ఒక రోడ్డు మీద ఒక తట్ట మట్టి వేయలే. ఉన్న రోడ్లను నాశనం చేసి పెట్టారు తప్ప కొత్తగా ఏం చేయలే. ఇది ఇంకొక వైపు హామీలు అంటే మీకు తెలుసు, మామూలు హామీలు కావు. ఒక్కరొకరు పాపం ఏం కలగన్నారు. మహిళలకు 2500 ఇస్తా నెలకు. ఇక వీలు వాళ్ళని చెప్పలే, ప్రతి మహిళకు పాపం ప్రతి ఒక్కరు కలలు కన్నారు. ఏడదాకా కలలు కన్నారు. అబ్బా ఇప్పటిదాకా 10 రూపాయలు కావాలంటే ఆయన అడగాలి, సినిమా పోవాలంటే ఆయన అడగాలి. ఆయన అడుగుడేంది, ఆయనే నన్ను బతలాడాలి పొద్దుకంగా ఎప్పుడైనా కావాలంటే అని కాడికి కలలు కన్నారు. అయిపోయింది, నిరాశ చేసింది. తులం బంగారం కేసీఆర్ 1,00,000 ఇస్తుండు, మేము తులం అదనంగా బంగారమే ఇస్తాము. చాలామంది అనుకుని కలలు కన్నారు పాపం ఆడపిల్ల తల్లిదండ్రులు. సార్ పాపం సార్ సాయం చేస్తుండు కేసీఆర్, కానీ ఆయన ఇచ్చే 1,50,000 బంగారానికి పోతుంది పుస్తకాలు కొనుక్కోవడానికి. ఇక వాళ్ళు అది ఇస్తే ఈ లక్ష మిగిలితే 50 బంగారం వస్తుందని కలగన్నారు పాపం. అది కూడా బంగారు కలలేని పాపం. పెన్షన్దారులు అయ్యో కేసీఆర్తోనే బతికినాం, 200 2,000 చేసిండు పాపం బిడ్డడు అని చెప్పేసి అని అనుకున్న వాళ్ళు 4 ఇస్తాననగానే పాపం సంతోషపడ్డారు. తప్పులేదు, ఆశపడితే తప్పులేదు. ఎవరైనా మనిషి ఇస్తానన్నప్పుడు ఆశ, కొడుతానన్నంతో భయం, ఆశపడ్డారు. అవ్వ తాత ఇద్దరికి ఇస్తా అన్నాడు. ఇక అప్పటిదాకా ఒక్క ముసలాయనకి వచ్చిన ముసలోళ్ళు ఆడోళ్ళు ఏం కలగన్నారు, చెప్తావు నీ సంగతి నాకు 4,000 వచ్చినాక అని. పాపం 2 4 లేదు, 4 అసలు లేదు. అసలుకి ఎసరు పెట్టిండు, 1 నెల ఎగ్గొట్టిండు. ఇప్పటివరకు కూడా 1 నెల ఇవ్వాలి, ఇప్పటివరకు ఈయన వచ్చిన కానించి ఆ పెన్షన్లు కూడా. స్కూల్ పిల్లలను కూడా, కాలేజీ పిల్లలకు మీరు మీ నాయనని బదిలాడుతున్నారు, మీ అన్నని బదిలాడుతున్నారు, అక్కడే లేదు, జనవరి నుంచి స్కూటీ మీద మీరే పోవాలన్నాడు కాలేజీ పిల్లల్ని. పాపం వాళ్ళు కూడా కలలు కన్నా నిద్రపోయి వాళ్ళ అన్నగాడు వచ్చి బతిలాడినట్టు, ఒక్క నిమిషం బయటకు పోయిస్తా స్కూటీ ఏవే అని నేను నిజాన్ని పొమ్మన్నట్టు, పాపం వాళ్ళ అమ్మని కూర్చోబెట్టుకొని ఆ ఒక్కతే పోయినట్టు చాలా కలగినారు ఆడపిల్లలు. అయిపోయింది, ఇంకా అట్లే ఉంది ఆ కళ, ఇంకా కలగ అంటున్నారు ఏమో పాపం. కానీ అది నిరాశ రాదు. కాలేజ్ పిల్లలు ఆడమొగని తేడలేదు, అందరికీ 5 లక్షల కార్డు జనవరిలోనే మీ చేతికి ఇస్తా. పాపం ఏ ఏటీఎం కనపడ్డా వాళ్ళకి అందులో గుర్తొస్తుంది. అరే ఆయన కార్డు ఇచ్చినట్టు, అందులో పోయి గీకినట్టు, పైసలు తీసుకుని సినిమా పోయినట్టు, అమ్మాయిని అడగకుండా. పాపం ఎన్ని కలలు, ఎంత మోసం, ఎంత దగ. రైతుల్ని కేసీఆర్ 10 ఇస్తుండు, ఈసారి నేనే ఆపినా, ఈ వారం తెచ్చుకోకుండ్రి, మళ్ళీ వారం అయితే 15 వస్తే మీ ఇంటికి నేను 15 పంపిస్తా. పాపం ఇప్పటికీ 4 రైతు బంధువులు ఎగ్గొట్టాడు దుర్మార్గుడు. పాపం రైతులు ఉసురు కూడా తీస్తున్నాడు. ఇక ఉద్యోగస్తులు పాపం అన్ని డిఏలు వచ్చినట్టు, మొత్తం ఐఆర్ మొత్తం 50% పెంచినట్టు, 1,00,000 జీతం 2 లక్షలు అయినట్టు ఏం కలగన్నారు పాపం. అయిపోయింది, అసలుకి లేదు. ఇప్పుడు ఆయనతోనే ఇబ్బందులు పెడుతున్నాడు వాళ్ళను. అన్ని వర్గాలకి చుక్కలు చూపిస్తున్నాడు. ఇచ్చిన హామీ ఒకటి నెరవేర్చలే, పైగా దాంట్లో నుంచి తప్పించుకోవడం కొరకు కొద్ది రోజులేమో కేసుల డ్రామాలు ఆడిండు. కేసీఆర్ పైన ఈ కమిషన్ అని, ఆ కమిషన్ అని, ప్రాణాన్ని అడ్డం పెట్టి చావు వంచదానికి పోయి తీసుకొచ్చి తెలంగాణ తెచ్చిన కేసీఆర్కు పనికి మళ్ళీ పైసలు లెక్క, పైసల కొరకు తప్పు చేస్తాడు కేసీఆర్.